మ్యాంగో ఫిష్ ఫ్రై చేసుకోబోతున్నాను అనమాట. ఓకే, సో చాలా వరకు ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ ఏదైనా ఉంటే మనము చింతపులుసు వేస్తూ ఉంటాం అనమాట. దానికి సబ్స్టిట్యూట్ గా మనం మ్యాంగో వేసుకోబోతున్నాం. విత్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, మ్యాంగో ఫ్లేవర్. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మై ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, క్విక్గా అయిపోతుంది అనుకుంటా. క్విక్గా అయిపోతుంది, ప్లస్ చాలా టేస్టీగా ఉండిపోతుంది. ఎందుకంటే మ్యాంగో ఫ్లేవర్ కాబట్టి ఆబ్వియస్లీ. అండ్ నాకైతే ఇంతవరకు తెలీదు మ్యాంగో అండ్ ఫిష్ కలుపుతారు అని. ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఆబ్వియస్లీ మిగతా అల్లం వెల్లుల్లి అండ్ వెరీ నార్మల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఏంటంటే మనకి చక్కటి ఫ్లేవర్ ఫిష్కి పట్టాలి కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మిక్సీ జార్ తీసుకుంటాను. ఓకే, సో ముందుగా అల్లం ముక్కలు వేసేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇక్కడ వేసేస్తున్నాను, అండ్ కొత్తిమీర. సో అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, సో కొంచెం కచ్చాపచ్చ అయినా పర్లేదా? సరిపోతుంది. అలాగే సో ఎప్పుడైనా కొత్తిమీర మిక్సీ చేసిన మొత్తం ఫ్లేవరే డిఫరెంట్గా వస్తుంది. అవును, యా, వెరీ నైస్. ఓకే, సో టాంగ్స్ తీసుకుని ఫిష్ పీసెస్ వేసేసుకుందాం ముందుగా. ఓకే, సో అది కొంచెం సేపు మ్యారినేట్ చేసినా కూడా బాగుంటుంది కదా, అయితే మనం మిక్సీ చేసాము అది. అవును. ఓకే, సో ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాం. బెస్ట్ ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడైతే మనము సో కొంచెం ఉప్పు వేసేస్తున్నాను ముందుగా. ఇప్పుడైతే మనం కొంచెం నూనె వేస్తాము, చక్కగా మ్యారినేట్ అవుతుంది అనమాట, మనకి మిక్స్ అవుతుంది కూడా. సో ఒక్కసారి అంతా కూడా చాలా డెలికేట్ గా మ్యారినేట్ చేయాలి. అవును, చాలా మంది ఫిష్ ఇష్టంగా తింటూ ఉంటారు. అవును, ఎందుకంటే ఎక్కువ మందికి చికెన్ కానీ మటన్, ఈ రెడ్ మీట్ ఏదైతే ఉందో ఇష్టపడారు అనమాట. ఫిష్ అయితే సీ ఫుడ్ ఎక్కువగా అంటే మంచిది కూడా, కంపేర్ టు రెడ్ మీట్ సీ ఫుడ్ అనేది చాలా మంచిదని ఫిష్ ఎక్కువ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువ తింటూ ఉంటారు. అవును, సో అలా అప్లై చేసేసాను. కొంచెం సేపు మనము ఇది మ్యారినేట్ అవుతే ఫ్లేవర్స్ అంతా కూడా బాగా పడుతుంది. అండ్ డెఫినెట్లీ సో సీ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఇలా మ్యారినేషన్ ప్రాసెస్ అని ఎక్కువ ఫ్రై కాకుండా మనం ఇలా ఫ్లేవర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామంటే డెఫినెట్లీ చాలా బాగుంటుంది. ఓకే, సో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి సో కళ్ళకు మంచిది అంటారు. ఓవరాల్ గా ఫిష్ అనేది వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి కూడా చాలా మంచిది. సో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. ప్రోటీన్స్ చాలా బాగా ఉంటాయి. సో వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. అదే ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ అని దొరుకుతూ ఉంటాయి, అవి తీసుకుంటూ ఉండడం బెస్ట్ అంటారు. ఎవ్రీడే ఒకటి తీసుకున్నా మంచిది అంటారు. బట్ దానికన్నా న్యాచురల్గా తీసుకుంటేనే ఇంకా మంచిది. బికాస్ దాంతోపాటు మనం ఎంత ఫ్యాట్స్ తీసుకుంటున్నాము, మిగతా డేలో ఎంత మన ఇంటేక్ ఉంది, అవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. కొంచెం గ్రీస్ చేద్దాము. షూర్. సో ముందుగా ఆయిల్ వేసేసుకుందాం ప్యాన్లో, బికాస్ మామిడికాయ తురుము కూడా ఉంది కాబట్టి కుక్ చేసేసుకోవచ్చు. అది కొంచెం ఫ్రై చేయాలి. ఓకే, ముందుగా మామిడికాయ తురుము వేసేస్తున్నాను, జస్ట్ లైట్గానే, ఎందుకంటే మళ్ళీ మనకి ఆ ఫ్లేవర్ అంతా పోతుంది ఒకవేళ బాగా ఫ్రై అయిపోతే. ఎలాగో మనం పచ్చి మామిడికాయ కూడా తింటాం కాబట్టి అలా పచ్చిదనం తెలుస్తున్నా పులుపు అంతా చాలా బాగుంటుంది. సో ఇవి కూడా చక్కగా మ్యారినేట్ అయిపోయినాయి కాబట్టి మనం ఫిష్ పీసెస్ కూడా వేసేసుకోవచ్చు. కొంచెం సేపు పెట్టుకున్నా మంచి ఫ్లేవర్స్ కూడా పడతాయి కాబట్టి అలా కూడా వాడచ్చు. అలాగో ఫిష్ త్వరగానే కుక్ అయిపోతుంది. అవును, ఓకే. సో ఫిష్ అలాగో కొంచెం త్వరగానే కుక్ అవుతుంది, బట్ ఏంటంటే అటు ఇటు రెండు వైపులా కుక్ చేసుకోవాలి కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకుంది. బాగా ఫ్రై అవుతుంది, ఎలాగో మనం మామిడికాయ కూడా వేసుకున్నాము అండ్ చక్కగా ఫ్లేవర్ కూడా బాగా పట్టేయాలి కూడా కాబట్టి కొంచెం జాగ్రత్తగా మొత్తం అన్ని వైపులా కూడా బాగా వేగేలాగా మనం చూసుకోవాలి. ఓకే గౌరీ, చక్కగా ఫ్రై అవుతుంది కదా, అరోమా కూడా చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ మ్యాంగో మనము మామిడికాయ వేసాం కదా, అదంతా కూడా బాగా యాక్చువల్లీ పట్టేస్తుంది, చూసావా? అండ్ ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి బాగా తెలుస్తుంది. సో ఈవెన్ గ్రిల్ ప్యాన్లో కూడా మనం ఇలాగే గ్రిల్ చేసుకోవచ్చు.
చక్కగా ఫ్రై అయిపోతుంది. సో గ్రిల్ ప్యాన్ లో చేసుకున్నా కూడా ఇంకా మనకి కరెక్ట్ టైమింగ్ తెలుస్తుంది గ్రిల్ అవుతుంది అని. సో ఇదైతే మనం కొంచెం అందాజ్ వేస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి, అదైతే అక్కర్లేదు. బాగుంటుంది. అంటే మనకి గ్రిల్ అయినప్పుడు కొంచెం అలా ఫిష్ మీద ఇలా మనకి కనిపిస్తుంది ఫ్లేవర్, స్మోక్ కైండ్ ఆఫ్ వస్తూ ఉంటది అన్నమాట. అందుకన్నమాట చాలా బాగుంటుంది అలా ఉన్నప్పుడు. అఫ్ కోర్స్ ఇప్పుడు లోపలంతా కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది, యాక్చువల్లీ వేగిపోయింది కూడా. ఎందుకంటే కొంచెం మరీ లో ఫ్లేమ్ లో పెడితే ఇంకా మెత్తగా అయిపోతుంది, ఫ్రై అయితే అవ్వదు. అందుకని కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చేసింది యాక్చువల్గా. సో ఓకే, రెడీ టు సర్వ్ గానే ఉంది. ఒకసారి మళ్ళీ తిప్పేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటాం. ఓకే. సో ఎలాగో మనం మ్యాంగో వేసాం కాబట్టి విటమిన్ సి, మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటాయి. అండ్ ఈ ఫ్రైయింగ్ ప్రొసీజరే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేసే బదులు చాలా లో ఆయిల్, జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ మాత్రం వేసుకున్నాము. దాంట్లో కూడా సగం మనకి ప్యాన్లోనే ఉండిపోతూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ తిప్పేసుకుందాము. మ్యాంగో ఒకవేళ మనం లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఇలా కొంచెం మనకి మాడినట్టు అనిపిస్తుంది కదా, ఇదంతా మ్యాంగోదే. సో అది లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై చేసిన తర్వాత దాని మీద కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ ఫిష్ అరోమా కూడా వస్తుంది అన్నమాట. మెయిన్గా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఫిష్కి బాగా అప్లై చేసాం కాబట్టి అది బాగా తెలుస్తుంది. ఓకే. సో ఫిష్ లైక్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళు కానీ తీసుకోవచ్చు కదా? డెఫినెట్లీ. ఈవెన్ బీపీ వాళ్ళకైతే డెఫినెట్లీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ చాలా మంచిది. అండ్ ఈ ప్రోటీన్స్ ఏవైతే మనకు ఉంటాయో ఇవి డెఫినెట్లీ చాలా మంచిది, మంచి క్వాలిటీ ప్రోటీన్స్ కూడా. సో అందుకనే వీకెండ్స్ వచ్చినప్పుడు చక్కగా ఇలా చేసుకోవచ్చు. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. రెండు వైపులా లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ఓకే. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓకే. మ్యాంగో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 4, మామిడికాయ తురుము 1/2 కప్పు, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 2, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్. మ్యాంగో ఫిష్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లో చేప ముక్కలు, మిక్సీ పట్టుకున్న పేస్ట్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి పాన్ లో నూనె వేసి మామిడి తురుము, మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసి 2 పక్కల ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన మ్యాంగో ఫిష్ ఫ్రై రెడీ.